జాప్యం ఎందుకు, సిఐడి వద్ద ఎట్లాంటి ఆధారాలు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇబ్బందులకు గురి చేయాలనే తప్పుడు కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. ఉచిత ఇసుక కేసులో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం 2019లో సమీక్షించిందని, తప్పులుంటే అప్పుడే ఎందుకు కేసు నమోదు చేయలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ హైకోర్టులో ప్రతివాదనలు వినిపించారు. 2023 నవంబర్లో వ్యాజ్యం నమోదు చేయడం చూస్తుంటే పిటిషనర్ని కేసుల పేరుతో వేధించాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసు నమోదుకి ఇన్నేళ్ల జాప్యం ఎందుకు జరిగిందో చెప్పేందుకు ప్రభుత్వం సిఐడి వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు. ఉచిత ఇసుక విధానం ద్వారా పిటిషనర్ లబ్ధి పొందినట్టు సిఐడి వద్ద ఎట్లాంటి ఆధారాలు లేవన్నారు. అనుచిత లబ్ధి పొందిన వారెవరో సిఐడి గుర్తించలేకపోయిందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పిటిషనర్ ఇబ్బందులు గురి చేయాలని దురుద్దేశంతో తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ప్రకారం పిటిషనర్పై కేసు నమోదు చేయాలన్నా, దర్యాప్తు చేయాలన్నా గవర్నర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అట్లాంటి అనుమతి లేకుండా కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ అనారోగ్య సమస్యలు, వయసును దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యం కారణంగానే ముందస్తు బెయిల్. మళ్ళీ ఇక్కడ కూడా పిటిషన్లో వాదన అది. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ముందుకి